నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గాంధీ భవన్లో కురుమ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి గద్వాల కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ సరిత గారు వచ్చారు. మాట్లాడదాం వారితో. మీరు గత ఎన్నికల్లో పోటీ చేశారు, చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ ఓటమి గల కారణాలు విశ్లేషిస్తే ఏం చెప్తారు? ఓటమి గల కారణాలంటే మొదటిగా చెప్పాలంటే అక్కడ ఒక కుటుంబ పాలన జరిగేది. ఆ కుటుంబ పాలన పక్కకు పోకూడదనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులే ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఓపెన్గా వాళ్ళకి ఓట్లు వేయించుకొని గెలిపించుకునే విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం గ్రహించుకుంది. అది ఎందుకంటే అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే మా కుల సంఘం వాళ్ళు వెన్నుపోటు పడడం అంటే లేకపోతే వాళ్ళు ఏదో ఆశతోని వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనే ఉద్దేశంతో ఇంకో కుట్రలు పనడం, ఈ రెండు విధంగా నేను అంటే చాలా విధంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసినట్టుగా నన్ను ఓడగొట్టిండ్రు. అందరూ ఒకటే ఓడగొట్టిండ్రు. అయినా కూడా నేను ఓడిపోయింది పెద్ద మెజార్టీ ఏం కాదు, స్వల్ప మెజార్టీ. కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను ముందుకెళ్ళాలనుకున్నాను. నాకు మళ్ళీ అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను భారీ మెజార్టీతో గెలవగలన నమ్మకం కూడా నాకు ఏర్పడ్డది. సో అంటే మనకు తెలుస్తుంది, అంటే ప్రచారంలో భాగంగా వేరే పార్టీతో సంప్రదింపులుగా అయినా కానీ మీ యొక్క సన్నిహితులు కానీ అనుచరులు కానీ చెప్తుంటారు. మీరు ఆ జాగ్రత్త పడే కార్యక్రమం ఏం జరగలేదు, మీకు తెలియకుండా జరిగింది అనుకుంటున్నారు? లేదు, ప్రచార పరంగా కానీ మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పటికీ కూడా ఓడినప్పటికీ కూడా నాకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పరచుకున్న వాళ్ళ గుండెలో. నాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కేవలం నా చుట్టూ ఉండి కొంతమంది కుట్రలు పన్నడం కావచ్చు, లేకపోతే అవతల రెండు పార్టీలు ఒకటై చేసుకోవడం, అది చివరి రోజులలో జరిగిన ప్రక్రియ. కాబట్టి కొంచెం క్యాంపెయినింగ్లో మేము కూడా గ్రహించుకోలేకపోయినాం. సరే, ఇక అది మాకు ఒక గుణపాఠంగా ఇంకో ఎలక్షన్కి మంచి అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నాను అంతే. స్పీచ్లో కూడా మీరు మాట్లాడారు, కురుమల్లో ఐక్యత లోపించింది, మన వాళ్ళని మనమే ఓడించుకుంటామని కూడా మీరు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఎందుకు, ఏం చెప్తారు? ఎందుకంటే ఇందులో నిజం చెప్పాలంటే కురువలు నిజంగా అమాయకులే. వాస్తవానికి గొర్రెలు కాసుకుంటోళ్ళు అని ఆ కాలంలో గొర్రెలు కాసిండ్రేమో, కానీ ఇప్పటికీ కూడా అదే అమాయకత్వంలో బ్రతుకుతున్నారు. ఎందుకు మన వాళ్ళు మననే మోసం చేసుకుంటారు అంటే వాస్తవానికి వాళ్ళకు ఉద్దేశం లేకపోయినా అవతల ఉన్న వ్యక్తుల వాళ్ళు ఆడించిన పావుల వల్ల కదిలించిన పావుల వల్ల వీళ్ళు బలై మనలో చేసుకొని ఓడగొట్టుకుంటారే తప్పించి వీళ్ళ సొంత నిర్ణయం కాదు అది. సో అందులోనే నేను కూడా బలైన అనుకుంటున్నా. కానీ నాలాగా ఇంకొకరు బలి కావద్దన్న ఉద్దేశంతోనే ఈరోజు ఓపెన్ అయ్యి నేను చెప్పడం జరిగింది. సో మా కురువ యాదవ్ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా మేల్కొని మన ఐక్యతని బలపరుచుకొని ముందు రాబోయే కాలంలో మనకు కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించుకుంటారనే ఉద్దేశంతో చెప్పిన తప్పించి ఏదో నా కులస్తుల్ని నిందించాలనో లేకపోతే ఇంకోటి కాదు. మా వాళ్ళు కాబట్టి రేపు రాబోయే కాలంలో నాకు జరిగిన అన్యాయం వాళ్ళకు కూడా జరగకూడదు. వాళ్ళు ఇంకొకరు కావచ్చు, నేనే కాదు ఇంకెవరన్నా కావచ్చు, అలాంటి ఇబ్బందులు మళ్ళీ ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళని స్ట్రాంగ్గా ఉండాలని సూచన చేయండి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ మీ కాన్స్టిట్యున్సీలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. సో అక్కడ కాన్స్టిట్యున్సీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరగాల్సిన అవసరం ఇంకేముంది? అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం అయితే చాలా ఉంది వాస్తవానికి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయకుండా గద్వాల్ని ఒక తీసి పడేసినట్టు పక్క నడిగడ్డ అని అంటేనే వెనుకబాటుతనం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండ్రు వాస్తవమే. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సంపూర్ణంగా మాకు ఎమ్మెల్యేకి ఏవైతే అవకాశాలు ఉంటాయో, ఏవైతే హక్కులు ఉంటాయో అవన్నీ ఇచ్చారు. కేవలం అసెంబ్లీలోకి మేము వెళ్ళట్లేదు అన్నది తప్పించి మిగతాకి ఎమ్మెల్యేకి ఉన్న అవకాశాలన్నీ కూడా మాకే ఇచ్చింది. కాబట్టి ఇటు అభివృద్ధిలో ఎలాంటి ఇబ్బంది అయితే కలగట్లేదు. సో డెఫినెట్గా మేము అనుకున్న విధంగా నా మీద నమ్మకంతో ఓట్లు వేసిన విధంగా నేను మా ప్రజలకి న్యాయం చేయగలని నమ్మకం అయితే ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది నాకు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. సో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇటు పార్లమెంట్ అలాగే ఇటు నాగర్ కర్నూలు సంబంధించిన ఇటు పాలమూరులో నాగర్ కర్నూలులో కూడా జరగబోతున్నాయి. పార్లమెంట్ పరిధిలో పాలమూరు విషయానికి వస్తే డీకే అరుణ పోటీ ఇస్తుంది బీజేపీ నుండి. ఆమె గెలిచే అవకాశం ఉందా? వంశీకృష్ణ ఇద్దరి మధ్య కూడా జరుగుతున్న ఫైట్ ఎట్లా చూస్తారు? అలాగే నాగర్ కర్నూలు ఫలితం ఎలా ఉండబోతుంది? పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఇటు నాగర్ కర్నూలుకి తీసుకుంటే మల్లు రవి గారు, అటు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీజేపీ నుంచి భరత్ కుమార్, వాళ్ళిద్దరు కూడా ప్రజలకి ఆ క్యాండిడేట్ ఎవరో కూడా సరైన తెలిసిన వ్యక్తులు కాదు. మల్లు రవి గారికి ఉన్న అనుభవం కావచ్చు, ఆయనకి ఇటు ఢిల్లీలో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి గారు అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషించారు. సో ఆయనకున్న నేపథ్యం, ఆయనకున్న అనుభవం, ఇటు అంటే సమస్య ఎట్లా పరిష్కరించుకోవాలన్న ఉన్న అనుభవం కాబట్టి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. సో నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తే ఖచ్చితంగా మల్లు రవి గారు గెలుస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందులో ఎందుకంటే మా గద్వాలు కూడా అందులోనే ఉంది. కానీ
మహబూబ్ నగర్ కూడా ఇటు డీకే అరుణ గారు, ఇటు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి గారు, మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో కూడా ఈరోజు డీకే అరుణ గారు గద్వాల్లో ఏం అభివృద్ధి చేసింది అన్నది ప్రజలందరూ తెలుసు. ఆమె నేను పాలమూరు బిడ్డని గద్వాలు నేను స్థానికురాలని చెప్పుకుంది. ఇటు మహబూబ్నగర్కి వచ్చి ఇటు నేను స్థానికురాలని అంటుంది. అది ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు చూస్తున్నారు. అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. అవన్నీ పక్కన పడితే ఇప్పుడు పాలమూరులో తీసుకుంటే ఇటు నారాయణపేట, మక్తలు, మహబూబ్ నగర్, జడ్చల్ల, షాద్నగర్లో మా కుర్వ యాదవ్ సంఘంకి సంబంధించిన చాలా మేజర్ పాపులేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. అక్కడ మా బిడ్డను ఓడించినాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్నమ్మను ఓడియాలని డిసైడ్ అయ్యారు. సో ఇటు అంటే రాజకీయంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా వంశీచంద్ర రెడ్డి గారు అంటే చదువుకున్న వ్యక్తి కావచ్చు, అన్ని విధాలుగా బెటర్ పొజిషన్లో ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, ప్రజల్లో ఒక అంటే కలుపుకొని తన మంచి సంకల్పం ఉంది, ఆయన ఒక న్యాయం చేయాలి. సో డెఫినెట్గా వంశీచంద్ర రెడ్డి గారు మెజార్టీతో గెలుస్తారని కూడా ఆశిస్తున్నాను. సో చివరిగా చెప్పండి, మీ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల్లో చివరి నిమిషంలో ఓడిపోయారు. సో పార్టీ పరంగా ఎలాంటి మీకు భవిష్యత్తు ఏమైనా ఆశాజనకంగా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీరేం కోరుకుంటారు? పార్టీ వరకు నేను ఇప్పటివరకు కూడా నేను ఓడిపోయాను కాబట్టి నాకు ఇంకొక అవకాశం కల్పించండి అని నేను ఎవరిని అడగలేదు వాస్తవానికి. ఎందుకంటే నేను ఏం అడగనప్పుడే నన్ను పార్టీలోకి ఆహ్వానించి రేవంత్ రెడ్డి గారు నన్ను ఎంతోమందిని కాదని ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు. సో ఆయన మీద వదిలిపెట్టిన నా భవిష్యత్ ఏముందా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. కానీ ప్రజలు 87,000 ఓట్లు నాకు వేసి అప్పుడు ఓడిపోయినప్పుడు 87,000 మంది ఓట్లు వేసిండ్రు. వాళ్ళకి న్యాయం చేసే విధంగా నాకు ఒక అవకాశం అయితే కావాలి. అంటే కావాలి మీన్స్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా నేను వ్యవహరిస్తున్నాను. సో నాకు ఎక్కడ ఫండ్ అయినా ఏదైనా నీకు ఏ అభివృద్ధి కావాలన్నా నేను చూసుకుంటానని నాకు అభయం ఇచ్చారు. కాబట్టి నేను ఎలాంటి పదవులు నేను అడగను. ఆయన రేవంత్ రెడ్డి గారు మీరు నన్ను వార్డు మెంబర్గా నిలబడమన్నా కూడా నేను ఖచ్చితంగా నిలబడతాను. కాబట్టి ఆయన సూచన మేరకు నాకు ఏది ఇస్తే నేను చేస్తాను. ఇది మొత్తంగా కాంగ్రెస్ గద్వాల కంటెస్టెడ్ క్యాండిడేట్ సరిత గారు ప్రధానంగా చెప్తుంది. సో ఎలాంటి అవకాశం ఇచ్చినా, ఎలాంటి పదవి ఇచ్చినా తప్పకుండా నెరవేర్చుకుంటా. రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంగా నాకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని భవిష్యత్తులో నేను నెరవేరుస్తా అని చెప్పారు. అలాగే ఆ కురుమల్లో ఐక్యత లేకపోవడం వల్ల కొన్ని కుట్రలు జరగడం వల్ల నాకు ఓటు విషయంలో అన్యాయం జరిగింది, అందుకోసమే చివరిలో ఓడిపోవడం జరిగిందని కూడా వారు కుండా బద్దలు పెట్టినట్టు కూడా చెప్పేది. బీసీలో ఐక్యత రావాల్సిన అవసరం ఉందని కూడా సరిత గారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.